సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 వ్లాగ్ ఆఫ్ శ్రీశైలం. సో డే 1 నేను అప్లోడ్ చేశాను. సో అది మీరు చూడకపోతే మాత్రం అది కూడా చూడండి. అండ్ ఇప్పుడు మనం డే 2 వ్లాగ్లో ఉన్నాము. సో ఈ రోజు టైం మార్నింగ్ 8:30 అవుతుంది. సో ఇప్పుడు హోటల్ రూమ్లో ఉన్నాం. ప్రస్తుతం అందరూ వస్తున్నారు. నేను ఒక్కడిని ఫస్ట్ వచ్చేసి కార్లో కూర్చున్నాను. అండ్ వాళ్ళు వచ్చినాక మనం బయలుదేరుతాము. సో కొన్ని ప్లేసెస్ అనేవి విజిట్ చేయాలి ఇక్కడ. సో కొన్ని నేను ముందే మీకు చెప్తాను, రోప్ వే ఇవన్నీ మనం ఈ రోజు విజిట్ చేయబోతున్నాము. సో చాలా బాగుండబోతుంది ఈ రోజు వ్లాగ్ కూడా. సో ఎండ్ వరకు చూడండి, మీకు నచ్చుతుందని హోప్ చేస్తున్నాను. సో నచ్చితే కనుక తప్పకుండా లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? లెట్ us కంటిన్యూ ద బ్లాగ్. సో ప్రస్తుతం అయితే బాగా ఆకలిగా ఉంది నాకైతే. అండ్ ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేయంగానే వీల్ స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్. ఓకేనా? సో కంటిన్యూ ద బ్లాగ్. సో చూస్తూ ఉండండి మొత్తం. ఫ్రెండ్స్, ఇప్పుడు పంచదార పాలధారకు వెళ్తున్నాము. అండ్ సారీ ఫర్ ద రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ రోప్ వే అనేది కరోనా టైం వల్ల క్యాన్సిల్ అయిపోయింది. సో ఈరోజు మనం బోటింగ్ కూడా వెళ్తున్నాము. ఇప్పుడు పంచదార పాలధార తర్వాత పాతాళ గంగలోకి వెళ్తున్నాము, అక్కడ బోటింగ్ కూడా చేస్తాం. సో కంటిన్యూ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు పాలధార పంచదారకు వచ్చేసాము. సో వెళ్దాం. సో ఇప్పుడు మనం ఇటు వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా కూడా ఉంటుంది. సో చాలా బాగుంది వ్యూ. వెళ్దాం పదండి. కిందకి వెళ్ళాలా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు కిందకి వెళ్ళాలి మనం. చాలా చాలా కిందకు ఉంది. పదండి. పర్లేదు, పిల్లల గురించి ఆలోచించినాయి. ఓకే, ఇందుకే నువ్వు పరిగెత్తుంటావు. సో ఇది చాలా ఫేమస్ ఇక్కడ. సో కిందకి వెళ్తున్నాను ఇప్పుడు నేను. సో ఇంత వ్యూ చూడొచ్చు మీరు. సో నేను ఇక్కడ మెట్లు దిగుతున్నాను. చాలా మెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచి. ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూద్దాం పదండి. సో నెక్స్ట్ మేము వెళ్ళేది బోటింగ్కి, పాతాళ గంగ. సో మీకు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కనుక చాలా ఇలాంటి మంచి మంచి సీన్స్ అనేవి కనిపిస్తాయి. మంచి సీనరీ, మంచి వ్యూస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ సీనరీ. చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో చూసారు కదా గైస్, ఇదే పంచదార పాలధార. సో ఇక్కడ చూడండి మీరు, ఎంత లోపలికి ఉందో. ఇదంతా అడవి, అంతా ఫారెస్ట్ ఏరియా. సో ఇది చాలా స్పెషల్ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ఈ వాటర్ ఎక్కడి నుంచి ఒరిజిన్ అవుతున్నాయి అనేది మీకు కనిపించట్లేదు. సో ఇట్స్ అ వండర్. సో ఒకసారి ఇటు వెళ్దాం. చూడొచ్చు, చాలా చాలా లోపలికి ఉంది. ఇక్కడ నుంచి మనం కొండ కూడా ఎక్కొచ్చు.
కానీ మన వల్ల కాదు. సో ఇక్కడ ఈ స్టెప్స్ నుంచి నేను వచ్చాను. అండ్ పంచదార పాలధార వాటర్ అక్కడ ఉన్నాయి. అండ్ ఇదంతా సీనన్స్, ఇదంతా ఫారెస్ట్ ఏరియా. చాలా చరిత్ర అయితే ఉంది దీనికి. ఇప్పుడు మనం శ్రీశైలంలో పాలధార పంచధార దగ్గర ఉన్నాము. పాలధార అంటే పాలు అని కాదు, అక్కడ శివుని యొక్క ఫలభాగం నుంచి వచ్చే ఫలధార. శివుని యొక్క 5 ముఖాల్లోంచి వచ్చే 5 ధారల్ని పంచధార కాదు పంచధారలుగా 5 ధారలుగా ఇక్కడ మనం చూసాము. ఇప్పుడు మనం పాతాళ గంగ దగ్గరికి వెళ్ళి బోటింగ్ చేద్దాం. ఓకేనా? కంటిన్యూ. సో ఇప్పుడు మనం వెళ్తున్నాం బయటికి. స్టెప్స్ ఎక్కాలి. సో గైస్ ఇప్పుడే మెట్లు ఎక్కేసి వచ్చాము. సో ఇప్పుడు మనం పాతాళ గంగకి వెళ్ళిపోతున్నాం. అక్కడే మనం బోటింగ్ కూడా చేయబోతున్నాం. సో వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. ఫ్రెండ్స్, ఇక్కడ పాతాళ గంగ స్ట్రైట్ వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకొక 5 minutesలో అక్కడ ఉంటాము. ఇది కన్నడనా? అక్కడ రాసింది స్టార్టింగ్లో. కన్నడలో కూడా ఎందుకు రాస్తున్నారమ్మా ఆంధ్రప్రదేశ్లో? స్వామికి తలనీలాలు ఇచ్చే ప్లేస్. కరోనాలో ఇప్పుడే తెలిసినట్టు. సో ఇంకొక 3-4 minutesలో అక్కడ ఉంటాము. అండ్ గెట్ రెడీ ఫర్ బోటింగ్. టికెట్ కౌంటర్. ఇప్పుడు రోప్ వేకి వెళ్ళాల్సిన లైన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఇక్కడ ఎంత రష్ ఉందో రోప్ వేకి. సో రోప్ వే ఇది. అండ్ అక్కడ రివర్లో మనం బోటింగ్ చేయబోతున్నాము. సో రష్ అయితే చాలా ఉంది. ఇక్కడ అక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది రోప్ వే. అండ్ కిందకి వెళ్ళంగానే బోటింగ్ చేసుకుని మళ్ళీ రోప్ వేలోనే పైకి వచ్చేస్తాం. ఇది మన ప్లాన్. సో చాలా రష్ ఉంది, చాలా టైం పడుతుంది. బాయ్. చాలాసేపు వెయిట్ చేసినాక ఇప్పుడు రోప్ వేకి వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ రైడ్ మాదే. అది వస్తుంది, అది పైకి రాగానే మనం ఎక్కుతాం. ఓకేనా? ఇట్స్ అ బ్రిలియంట్ ఎక్స్పీరియన్స్. కిందకి వెళ్తే బోటింగ్ చేయాలో లేదో అప్పుడు ఆలోచిస్తాం, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సో మీరు చూడొచ్చు అక్కడ వాటర్ పైనుంచి మనకు రోప్ వే చాలా బాగుంటుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రోప్ వే టు. సో చూడండి గైస్, వస్తుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి, అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. సో చాలాసేపు ఆల్మోస్ట్ 5 minutes మెల్లగానే వెళ్తుంది కాబట్టి వీ కెన్ కవర్. అండ్ అక్కడ కింద బోట్ వెళ్తుంది, లాంచ్. హోప్ఫుల్లీ అది కూడా ఎక్కుదాం మనం. బట్ టైం కలిసి వస్తే డెఫినెట్గా మనం బోటింగ్ కూడా చేద్దాం. ఏమంటారు నాన్నగారు, బోటింగ్ చేద్దామా? సో చూద్దాం, ఏదో ఒకటి టైం ఉంటే చేద్దాం. ఇప్పుడు వచ్చే దానిలో మనం వెళ్ళట్లేదు, నెక్స్ట్ వచ్చే దానిలో మనం వెళ్తున్నాము. సో అంటిల్ దెన్ వీ హ్యావ్ టు వెయిట్. అండ్ ఇదంతా కొండలు చూడొచ్చు, వ్యూ అయితే చాలా బాగుంది. సో వచ్చేసింది గైస్ అటువైపు రోప్వే, ఇటువైపు రోప్వేలో మనం వెళ్తాము. సో వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ మోర్ 5 minutes. సో ఆల్మోస్ట్ 1.5 hour కోసం వెయిట్ చేసాము. ఇంకొక 5 minutes వెయిట్ చేస్తే వీ కెన్ ఎంజాయ్. సో పొద్దున ఫస్ట్ దానిలో నేను చెప్పాను ఏంటంటే రోప్వే ఉందని, దాని తర్వాత ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. దాని తర్వాత రోప్వే క్యాన్సిల్డ్ అని చెప్పాను. ఇప్పుడు మళ్ళీ రోప్వే వచ్చింది. సో థ్యాంక్స్ గాడ్. అండ్ నెక్స్ట్ సో ఫ్రెండ్స్ వస్తుంది. సో వచ్చేసింది గైస్, ఇప్పుడు మన ఛాన్స్ ఎక్కడానికి. సో ఎక్కుతున్నా, కమాన్. సో రోప్వే ఎక్కుతున్నా నేను, అండ్ ఎక్కేసాను. సో విల్ స్టార్ట్ ఆఫ్. సో వీళ్ళు చాలాసేపు వెయిట్ చేసాం. నేను అమ్మ పక్కన కూర్చుంటాం. సో ఇంకొక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. సో ఇప్పుడు బోటింగ్ చేయట్లేదు మేము. సో ఎందుకంటే మాకు టైం అయిపోయింది కాబట్టి మేము రేపు పొద్దున మళ్ళీ వస్తాము. సో మళ్ళీ రోప్వేలో వెళ్ళి మళ్ళీ రోప్వేలో వచ్చి పొద్దున్న మళ్ళీ బోటింగ్ చేయబోతున్నాం రేపు. సో ఇప్పుడు టైం లేదు కాబట్టి బోటింగ్ చేయట్లేదు, ఇప్పుడు ఓన్లీ రోప్వే. సో స్టార్ట్ అయింది గైస్, స్టార్ట్ అయింది. మీకు వ్యూ అంతా చూపిస్తాను ఇప్పుడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
ఓ వెనక్కి వెళ్తున్నాను నేనైతే వెనక్కి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. వావ్ వావ్. సో అటువైపు చూడండి గైస్, అటువైపు చూడండి, చాలా బాగుంది. అటు చూడండి రోప్ వే. చేస్తారు ఇవన్నీ. సో అటువైపు ఫ్లడ్స్ వస్తాయి కదా, అక్కడ వాటర్ రిజర్వాయర్ శ్రీశైలం. వావ్, అక్కడ ఎవరో పిల్లలు క్రికెట్ ఆడుకుంటున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ మనం ఇప్పుడు రోప్ వేలోంచి కొండ మీద ఇదంతా రిజర్వాయర్ కింద గంగలోకి కిందకి. వావ్, అక్కడ చూడండి, అక్కడ బయలుదేరాము. అండ్ ఇదంతా కూడా వ్యూ చూడొచ్చు మీరు. వావ్, ఇక్కడ నుంచి ఇంకా కిందకి వెళ్ళిపోతున్నాం. స్పీడ్గా వావ్, పెద్ద స్పీడ్గా వెళ్తుంది ఇప్పుడు ఇంకొంచెం. బాప్రే, గుండె జల్లు అంటుంది. స్లోగానే వెళ్తున్నానులే కానీ ఎంత స్లో వెళ్ళినా కానీ మనం ఎంత హైట్లో ఉన్నాం, కింద ఏం బ్యాలెన్స్ లేదంటే భయంగా ఉంటుంది. మన పక్కది పైకి వెళ్తుంది, పక్క చాలా బాగుంది. ఇక్కడ ఇప్పుడు ఎక్కేటప్పుడు కూడా మళ్ళీ వెళ్తాం కాబట్టి మీకు మళ్ళీ కార్ చూపిస్తాను. అంటారా దీన్ని? రోప్ కార్ రాశాడు అక్కడ. చాలా బాగుంది. రోప్ వే అనేది కార్ అంటారు దీన్ని, రోప్ కార్. ఇది రోప్ కార్. సో మనం పాతాళ గంగ పాయింట్కి కిందకి వెళ్తున్నాం. చాలా బాగుంది. రిజర్వాయర్. సో రేపు మాత్రం బోటింగ్ కూడా ఉంటుంది కాబట్టి వీఆర్ ఎక్సైటెడ్. సాహిత్యం చూపించు, సాహిత్యం చూస్తుందా? సాహిత్య సే హలో. హలో హలో. హలో. అది డ్యామ్ అది కాదు, టర్బైన్స్ అనుకుంటా. ఇదంతా రోజు మూసేశారు. ఏమండి డ్యామ్ అటు ఉంటుంది, ఇవి టర్బైన్స్. ఆదిత్య. సో ఇప్పుడు మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. సో అంత వాటర్ కనిపిస్తుంది కదా, అదంతా రిజర్వాయర్. చాలా స్లో అయిపోయింది, పైనుంచి చూస్తే చిన్నగా ఉన్నట్టుంది. స్లో అయిపోయింది ఇప్పుడు బాగా. వెడల్పు చాలా బాగుంది. రివర్ కూడా, ఐ మీన్ రిజర్వాయర్ కూడా చాలా 100 ఎక్కువ. feet ఉంటుందండి వెడల్పు. 100 feet ఉంటుందా? ఎక్కువ ఉంది. 150. వెడల్పు హాఫ్ కిలోమీటర్ ఉంది. 1/2 కిలోమీటరా? వెడల్పు చూస్తే చిన్నగా That's it. Right. We are done with rope way. సో దిగాలి ఇప్పుడు. ఇప్పుడు కుదిరితే బోటింగ్ చేయాలని ఉంది కానీ సో ఇప్పుడే దిగాము గైస్. చాలా బాగుంది గైస్ ఇక్కడ. ఎంత బాగుందంటే వ్యూ, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. సో బోటింగ్ కోసం అక్కడ ఏర్పాటు చేశారు. అదే ప్లాన్ చేశాను, మీరు చేనే లోపల వెనక్కి వచ్చారు. సో బోటింగ్కి వెళ్ళాలంటే అక్కడి నుంచి వెళ్ళాలి. అర్జెంట్ వెళ్ళని చెప్పేసి స్టార్ట్ అవుతుంది. దాంతో అవసరం లేదు మీకు. మీ ఇష్టం. సో ఇది చూడొచ్చు ఎంత హైట్లో ఉన్నాం ఇప్పుడు. చాలా బాగుంది గైస్. ఎంత ఈ మాటలో నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఎంత బాగుందంటే. ఇప్పుడు ఇక్కడ అక్కడ వెళ్ళండి, కిందికి వెళ్ళండి. కిందికన్నా కిందికి మీరు ఎక్కడికి పోవాలి? కిందికి వెళ్ళి లైన్లో రండి, పైకి పంపిస్తారు. ఇటు నుంచి పోవడానికి లేదు, కిందికి వెళ్ళి లైన్లో రండి. లేకపోతే బోటింగ్ టికెట్ కావాలంటే కింద ఇస్తారు, లేకపోతే అలా చూసి రావచ్చు, కిందికి లొకేషన్ చూసి రావచ్చు. అది కన్నా బోటింగ్కి వెళ్ళి రావాలి. మొత్తం ఎంత టైం పడుతుంది? 20 నిమిషాలు పడుతుంది, మొత్తం 1/2 అవర్ పడుతుంది. మొత్తం 1/2 అవర్లో మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తామా? వచ్చేస్తారు. బోటింగ్ కూడా చేసుకుని బోటింగ్ చేసుకుని 1/2 అవర్ ఇటుకి రావచ్చు. అక్కడ వెళ్ళండి, కిందికి బోటింగ్ టికెట్ కింద ఇస్తారు. ఇప్పుడు కిందకి వెళ్ళాలి. మేము ఏం చేయబోతున్నామో మాకు క్లారిటీ లేదు ఇప్పుడు, ఎందుకంటే నాకు ఈవినింగ్ ఒక క్లాస్ ఉంది. సో అందుకే టైం అయిపోతుంది కాబట్టి బోటింగ్కి వెళ్తామో లేదో తెలియదు. బట్ టెన్షన్ ఏం లేదు. ఒకవేళ రేపు వస్తే మాత్రం రేపు మాత్రం ఖచ్చితంగా బోటింగ్కి వెళ్తాము. ఇప్పుడు ఏం చేయబోతున్నామో మాకు క్లారిటీ లేదు.
సో రోప్ వేకి మళ్ళీ వెళ్ళడానికి క్యూ చాలా పెద్దగా ఉంది. మరి మొత్తం మా నాన్న నిర్ణయం బట్టి ఉంటుంది. ఐఎమ్ ఓకే ఫర్ ఎనీథింగ్. సో ఇక్కడ బోట్ రెడీగా ఉంది కాబట్టి ఇక్కడ వే టు బోటింగ్ మనం టికెట్ తీసుకుని వెళ్ళాలి. సో టైం ఉంది కాబట్టి వీ మే ఎఫర్ట్ టు గో. సో గైస్ గుడ్ న్యూస్, మనం బోటింగ్ కూడా చేయబోతున్నాం ఇప్పుడు. సో నాకు పర్మిషన్ దొరికేసింది మా నాన్న నుంచి. ఇప్పుడు టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ తీసుకున్నాక మా వాళ్ళు కింద బోట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. సో టికెట్ తీసుకుని ఐ విల్ జాయిన్ ద. సో టికెట్ అన్న బోటింగ్కి 3 టికెట్స్ 1 హాఫ్ టికెట్. 3 అడల్ట్స్ 1 హాఫ్. 60 రూపీస్ అడల్ట్, 45 రూపీస్ చైల్డ్. సో గైస్ ఫైనల్గా టికెట్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు నేను బోటింగ్కి వెళ్తున్నా. సో వెళ్ళేటప్పుడు మళ్ళీ నేను రోప్వేలోనే వెళ్ళాలి. సో కొంచెం ఫాస్ట్గా ఎదుగుతున్నా, టైం అయిపోతుంది. సో ఇది టికెట్. సో వచ్చేసాం. సో గైస్, సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బోట్లో ఉన్నాము. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వెళ్తున్నాము బోట్లోకి. ఎస్, సో ఫ్రెండ్స్, సో ఎక్కాను. సో గైస్ వీఆర్ ఇన్ ద బోట్. సో గైస్ చాలా బాగుంది ఇక్కడ ప్రస్తుతం. వావ్ సాహిత్య, సే హలో. యు ఆర్ ఇన్ విచ్ క్లాస్? రియల్లీ? I don't think so. సో గైస్ ఎంజాయ్ చేద్దాం పదండి. ఇప్పుడు లైఫ్ గార్డ్ వేసుకోవాలి నేను. నాకు కూడా ఒకటి ఇవ్వమ్మా, జాకెట్ నేను కూడా లైఫ్ జాకెట్ ఇవ్వండి, నాకు ఇచ్చేసేయండి, నేను వేసుకుంటా. ఏదో ఒకటి ఇచ్చేయండి. సో ఫ్రెండ్స్ బోట్ స్టార్ట్. స్టార్ట్ అయింది గైస్ బోట్. చాలా బాగుంది గైస్, చాలా చాలా బాగుంది. లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. ఈరోజు నిజంగా లక్కీ డే. రోప్వే ఇంకా బోటింగ్ రెండూ చేయగలిగాము. సో రేపైతే రామ్లే మోస్ట్లీ. సో కెమెరా అటువే తిప్పుదాం. సో చాలా బాగుంది. వావ్ చాలా బాగుంది. గాలి నిజంగా బ్యూటిఫుల్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. సో రోప్వే అక్కడ చూసారు కదా, అదే రోప్వే. అక్కడి నుంచి పై నుంచి మేము వచ్చాము అండ్ ఇక్కడ బోటింగ్ స్టార్ట్ అయింది. మా దామ్మా కూర్చో. చాలా బాగుంది. ఓన్లీ 20 minutes రైడ్ ఇది. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్. చాలా అంటే అటు ఇంకా చాలా ఉంది.
ఛార్జ్ అయిపోతుంది ఫోన్లో. ఇంతకు మించి వీడియో ఎక్కువ తీయలేను. సో అంతే గైస్, వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది గైస్. ఎక్స్పీరియన్స్ గైస్. సో ఫ్రెండ్స్, బోటింగ్ రైడ్ ఇప్పుడే అయిపోయింది. అండ్ మాకు తెలిసింది ఏంటంటే ఈ వాటర్ 880 ఫీట్ డెప్త్ ఉందట లోపలికి. 215 TMC వాటర్ ఇప్పుడు స్టోర్ అయింది ఈ రిజర్వాయర్లో. కృష్ణా నది రిజర్వాయర్. వాటర్ రిలీజ్ చేస్తే నాగార్జున సాగర్కి వెళ్ళిపోతుంది. అంతే, నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్ళిపోతుంది. రైట్ గైస్, లెట్ us గో అవుట్. ఇంకా చాలా బాగుంది. సో బాయ్. చాలా ఎంజాయ్ చేశాను గైస్ ఈరోజు పర్సనల్గా. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ శానిటైజ్ చేస్తున్నారు అట్లా. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. బాయ్ బాయ్. రోజుకి ఎంత ట్రిప్ చేస్తారు? మీరు ఎంతమంది అన్ని ట్రిప్లు సుమారు 15. ఇప్పుడు 20 వేస్తారు ఇవాళ. 15 పైన తగ్గింది అమ్మలేదా? సో మనం బయటికి వెళ్తున్నాం. సార్ సుబ్బారెడ్డి గారు 10 మంది. సో ఆ పైకి వెళ్ళి మళ్ళీ రోప్వేలో వెళ్ళిపోవడమే. సో మనం బయటికి వెళ్తున్నాం గైస్. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి రోప్ ఎక్కాలి. సో బాయ్ బాయ్ కృష్ణ రివర్. ఓం నమః శివాయ శివాయ శివాయ. ఒక వాటర్ బాటిల్, ఇది ఒక క్యాంటీనా? నార్మల్ ఇవ్వండి. సరే సార్. ఇప్పుడు మనం రోప్వేలోకి రిటర్న్ వెళ్తున్నాము. సో ఈరోజు వ్లాగ్ చాలా పెద్దది అయిపోయింది గైస్, రియలీ సారీ ఫర్ దట్. వ్లాగ్ ఎంత రోడ్డు ఉంది. సో రోప్ కరెక్ట్గా టైంకి వచ్చేసింది, మనం వెళ్ళి ఎక్కాలి. చాలా కొంచెం వెయిటింగ్ కూడా ఉంది. సో మేము రోప్వే కోసం వెయిట్ చేస్తున్నాము. సో ఇందాకైతే ఎక్కడైతే ల్యాండ్ అయ్యామో మళ్ళీ అక్కడే మనం టేక్ ఆఫ్ తీసుకోవాలి. సాహిత్య గివ్ మీ సమ్ వాటర్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుంది కదా మొత్తం ఏరియల్ వ్యూ ఆఫ్ ద రిజర్వాయర్ ఆఫ్ కృష్ణ రివర్. అండ్ ఇప్పుడు మనకి రోప్వే వస్తుంది, అక్కడ వస్తుంది చూడండి. అది రాగానే మనం ఎక్కడమే, ఓకేనా? పుల్లిలోంచి సో వచ్చేసింది రోప్వే, ఇప్పుడు ఎక్కాలి. పుల్లిలోంచి ఆ పుల్లిని పైకి నెట్టేసి అది లోపలికి వస్తుంది. సో దీని అప్లికేషన్ ఇట్లా ఉంది, బాగుంది. సో వీళ్ళ దిగంగానే మనం ఎక్కించు.
నా ఫేవరెట్ కలర్ బ్లూ. సో నేను దాంట్లో వెళ్తా. లాస్ట్ దాంట్లో వెళ్దాం నాకు వ్యూ బాగుంటుంది. ఎనీవేస్ బ్లూ దాంట్లో వెళ్తాం. పదండి. సో సక్సెస్ఫుల్గా మనం రోప్లో ఎక్కాము. ఇప్పుడు పైకి వెళ్తాము. చూస్తున్నారు కదా, అక్కడ వరకు వెళ్ళాలి మనం. ఉండాలి మరి దానికి, లేకపోతే సో స్టార్ట్ అయింది కదా రోప్. మీటర్కి ఎన్ని ఉంటాయి? 1000 మీటర్లు, 1000 ఫీట్. మీటర్స్ కిలోమీటర్. వావ్, 3 ఫీట్ 1 మీటరు, సో చూడొచ్చు గైస్. 30 మీటర్స్. సో బాగుంది గైస్. పైకి వెళ్ళేటప్పుడు ఇంకా బాగుంది కిందకు వచ్చేదానికంటే కూడా. అంటే 130 సో చూడండి, మనం పైకి వెళ్తున్నాము. 30 కిలోమీటర్ క్షత్రియ హోటల్ లాగా ఉంటుంది. 1 నుంచి క్షత్రియ హోటల్ లాగా డౌన్. అది కూడా అసలు అంటే సో చూడండి, ఇదంతా కూడా అడవి, కొండ, నల్లమల ఫారెస్ట్. నల్లమల ఫారెస్ట్లో శివుడు ఉంటాడు. ఇదే నల్లమల ఫారెస్ట్లో తలకాయ మీద తిరుపతిలో వెంకటేశ్వరం ఉంటాడు అనేది మనం అనుకుంటాం అనమాట. ఓకే. నల్లమల ఫారెస్ట్లో చివరి భాగంలో, తోక భాగంలో శ్రీశైలం ఉంటుంది. తర్వాత అహోబిలం ఉంటుంది. మెడ భాగంలో శ్రీకాళహస్తి. సో అటువైపు ఇంకో రోప్ వెళ్తుంది. సాహిత్య ఎక్సైట్మెంట్ అయిపోయింది, ఆకలిస్తుంది. ఇప్పుడు హోటల్కి వెళ్ళి లంచ్ తినేసి అండ్ క్లాస్ అటెండ్ అవ్వాలి. అండ్ ఈ రోజుకి ఇంతే. నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సాహిత్య సబ్స్క్రైబ్ చేయమని చెప్పు. వెరీ గుడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. కరివేపాకు ఎక్కడ వచ్చింది ఏంటి? నిన్న అది ఎవరితో ఇచ్చిన కరివేపాకు వల్ల మన ఉప్మా అంతా చెడిపోయింది. ఓకే, కనిపించింది కాదు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దిగేయడమే. So bye guys, thanks for watching the video till here.